దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ఇవాళ జరగనుంది. 2 షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మొదటి షిఫ్ట్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి 72,507 మంది విద్యార్థులు నీట్కు హాజరు కాబోతున్నారు. ఇందుకు గాను రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోని 62 పరీక్షా కేంద్రాలుండగా 26,000 మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారని సమాచారం. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ మార్నింగ్. నేడు వైద్య విద్య కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ 2 షిఫ్టుల్లో కూడా ఈ పరీక్ష నిర్వహణను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం ఇవాళ జరగనున్నటువంటి పరీక్షకు మొత్తం భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. 2 షిఫ్టుల్లో కూడా ఈ పరీక్ష నిర్వహణ కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఒక షిఫ్ట్ ఉండగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష కొనసాగుతుంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఈ పరీక్ష కోసం దాదాపుగా 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా మొత్తం కూడా 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంలోనే దాదాపుగా 62 పరీక్ష కేంద్రాలు ఉండగా దాదాపు 26,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షను ఇక్కడే హైదరాబాద్ కేంద్రంలోనే రాస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక గత ఏడాది ఈ నీట్ పరీక్ష జరిగినటువంటి నేపథ్యంలో కొంత పేపర్ లీక్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు అటు ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఇప్పుడు ఈసారి కూడా ఆ పరిస్థితి తలెత్తకుండా చాలా జాగ్రత్తగా కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పెద్ద ఎత్తున కూడా పరీక్ష నిర్వహణ కోసం భద్రతను కల్పించింది. మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఈ పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా విద్యార్థులు లోనికి వెళ్ళడానికి అనేక ఆంక్షలు అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే ఇతర ఏ వస్తువును కూడా లోపలికి అనుమతించడం లేదు. దీంతో విద్యార్థులకు ముందుగానే ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలో వారికి ఆ సూచనలు తప్పకుండా పాటించాలి. అలా ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా అటు పరీక్ష నిర్వహణకు సంబంధించి విద్యార్థులను తనిఖీ చేస్తారు. బయట ఎవరిని కూడా దాదాపుగా పరీక్ష కేంద్రాల్లో కూడా ఎవరిని అనుమతించే అవకాశం లేదు. 1 గంట లేదా 2 గంటల ముందే కూడా పరీక్ష కేంద్రాలకు ఆయా విద్యార్థులు చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరీక్ష కేంద్రాల వద్ద కూడా విద్యార్థులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ పరీక్ష నిర్వహణ కోసము ప్రభుత్వము కొన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో పాత పద్ధతిలోనే పరీక్షను నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కోవిడ్ కు ముందు నీటిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు చొప్పున 4 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇచ్చేవారు. అన్నింటికి జవాబు ఇవ్వాలి. అయితే కోవిడ్ తర్వాత మార్పులు చేశారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు కూడా ఇస్తున్నారు. ఇందులో సెక్షన్ ఏ కింద ఉండే 35 ప్రశ్నల్లో అన్నింటికి జవాబు రాయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ బి లోని 15 షిఫ్ట్లో ఏమైనా 10ంటికి జవాబు ఇవ్వాలి. అంటే మొత్తంగా 200 ప్రశ్నల్లో 180 ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నుంచి తిరిగి పాత విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే అన్నింటికీ జవాబు రాయాల్సి ఉంటుంది. ఇక ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించారని కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి తెలియాల్సింది. అయితే ఈ మొత్తం కూడా విద్యార్థులు 72,000 పైగా కూడా పరీక్షలు రాస్తున్నటువంటి క్రమంలో పరీక్ష పేపర్ లీక్ గాని ఇతర అంశాలు జరగకుండానైతే పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారని తెలుస్తా ఉంది. ఎందుకంటే మంచి నాణ్యమైన డాక్టర్లు
బయటికి రావాలంటే నీట్ పరీక్షని ఒక పకడ్బందీగా నిర్వహించాలి. చాలా మంది కూడా ఈ కొంత మాస్ కాపింగ్ పాల్పడడం లేదంటే ఇతర అంశాలకు పాల్పడి కొంత ఈ నీట్ పరీక్షలో లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే మనం చూసుకున్నాం, ఉత్తరాదిలో ప్రధానంగా నీట్ పరీక్ష ఆ పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో అది దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపింది. అసలు ఆ పరీక్షలనే రద్దు చేయాలి అనేది పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వచ్చింది. అయితే అలాంటి పరిస్థితులు తెలంగాణలో ప్రధానంగా చోటు చేసుకోకుండా కొంత పటిష్ట భద్రత చర్యలు అయితే చేపట్టారని తెలుస్తుంది శివ. అయితే గత ఏడాది జరిగినటువంటి ఈ లీకేజ్ వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చాలా మందిని మెంటల్ స్ట్రెస్ కూడా గురి చేసినటువంటి పరిస్థితి కదా. ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. అటువంటి అలాగే ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. అటువంటిది మళ్ళీ జరగకుండా ఏ రకమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? శివ, మొత్తానికి ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థులను విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలను ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఎవరైనా ఈ అంశానికి పాల్పడితే వాళ్ళని పూర్తి స్థాయిలో డిబార్ చేయడము, దాదాపుగా ఏ పరీక్షకు కూడా అర్హత సాధించకుండా వాళ్ళను డిస్మిస్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ప్రధానంగా ఈ సబ్జెక్టులకు సంబంధించి చూసుకుంటే మనం గతంలో ఉన్నటువంటి మార్కులను కొంత తొలగించారని కూడా తెలుస్తా ఉంది. అనేక అంశాలు కూడా ఈ నీట్ పరీక్ష కేంద్రానికి సంబంధించి ప్రతి పరీక్ష కేంద్రాన్ని కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అటు జిల్లా అధికారులతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పరీక్ష కేంద్రాలను ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ వసతులకు సంబంధించి కూడా కొంత ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత పరీక్ష కేంద్రాల వద్ద కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీటి సౌకర్యం, అటు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే వైద్యపరంగా కూడా కొన్ని సౌకర్యాలు కల్పించారు. ఎక్కడ కూడా నీటిలకు ఇబ్బందులు లేకుండా అయితే కేంద్రాల వద్ద చూస్తారని చెప్పుకోవచ్చు. ఇతర అంశాలను కూడా ఎవరిని అంటే వారితో పరీక్ష రాసేటువంటి వచ్చే సహాయకులను కూడా పరీక్ష కేంద్రాల దగ్గరలో కూడా రానియకుండా ఏర్పాట్లు అయితే చేశారు.